తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనాన్ని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ను ఆమె ప్రారంభించారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 మరలా 7:30 ఈ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ సందర్శకుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, సిహెచ్ ఝాన్సీ, కంతేటి వెంకటరాజు, ఏపీ తెలంగాణ క్షత్రియ పరిషత్ నాయకులు రఘు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం దగ్గర మ్యూజికల్ ఫౌంటైన్ని అంతా కూడా ఆధునికీకరించడం జరిగింది. ఇక్కడికి వచ్చే సందర్శకులకి, పిల్లలకి, యువతకి కూడా ఆకట్టుకునే విధంగా మ్యూజిక్ ఫౌంటైన్ని ఒక మంచి మ్యూజిక్ తోటి లైట్ షో తోటి చేయడం జరిగింది. ఇది ప్రతిరోజు ఈవినింగ్స్ అంటే ఈ వింటర్ కాబట్టి సాయంత్రం 6:30కి ఒక షో, 7:30కి ఒక షో అందరినీ అలరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సందర్శకులు ఆ టైంని ఒకసారి గమనించుకుని ఆ టైంలో మీరు ప్లాన్ చేసుకుని వస్తే ఈ షోస్ అన్నీ కూడా చూసి ఆనందించవచ్చు. మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు కాంస్య విగ్రహం ఓపెన్ చేసినటువంటి ప్రధానమంత్రి గారు ఓపెన్ విగ్రహంలో కొంత భాగం పనులు ఆగిపోవడం జరిగింది. అవన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ మేడం గారు రాగానే మరి హైదరాబాద్ సమితి వారికి తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతికి అయిపోవాలి, ముందే అయిపోతే అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వివిధ మరి వస్తారు కాబట్టి సందర్శకులు మీరు ఏమైనా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేడం గారు. మరి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ అవనండి, వాటర్ సప్లై అవనండి, మిగతా బ్యాలెన్స్ పనులన్నీ కూడా కాంట్రాక్టర్గా ఇస్తే మరి రఘు గారు, మరి ఆయన సెక్రటరీ హైదరాబాద్ సమితి, ఇక్కడ లోకల్గా మన సుబ్బరాజు గారు వీళ్ళందరూ పర్యవేక్షణలో మరి మేడం గారు ఆదేశాలని పాటిస్తూ చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కలెక్టర్ మేడం గారు ఈ మ్యూజిక్ షోని ప్రారంభించడం చాలా సంతోషం. మరి ఈ ఏరియాలో మరి టూరిజం ప్లేస్ అనేది పెద్దగా లేదు. మరి ఈ విగ్రహం పెట్టిన తర్వాత ఈ ప్రాంతం, ఈ ఏరియాకి చాలా బాగుంది. సందర్శకులు కూడా బాగా వస్తున్నారు. మరి రేపటి నుంచి 6:30కి ఒక షో, 7:30కి ఒక షో వేస్తారు. మరి ప్రజలందరూ గమనించి ఆ టైంకి వీలు చూసుకొని వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి దీని డెవలప్మెంట్ కోసం మరి మా కలెక్టర్ మేడం గారు వచ్చినప్పటి నుంచి దృష్టి పెట్టి అన్ని రకాలుగా మాకు సహకారాలు అందించినందుకు మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. అలాగే మళ్ళీ అల్లూరి సీతారామరాజు భవనం ఉంది, అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉంది, అల్లూరి సీతారామరాజు పార్క్ కూడా మన మేడం గారు చూసి డెవలప్ చేయమన్నారు. అది కూడా సివిల్ వర్కుల వరకు కంప్లీట్ చేసాం మేడం. మరి ఆ వాకింగ్కి ఆ గ్రౌండ్ పట్టినంతగా వచ్చేస్తున్నారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా కంఫర్ట్గా అంత ప్లేస్ బాగున్నాం. అలా మరి దాంట్లో ఎక్విప్మెంట్స్ అవి కూడా మరి కొన్ని ఏర్పాటు చేయవలసింది, పిల్లలు ఆడుకోనగా అవి కూడా మరి అటువంటి కొన్ని మీ ఆధ్వర్యంలో కొంచెం చేసి పెట్టమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు మేడం. మా భీమవరం పట్టణ ప్రజల తరపున, అలాగే మా హైదరాబాద్ సమితి తరపున, అలాగే ఇక్కడ భీమవరం సమితి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కలెక్టర్ గారికి. ఎందుకంటే మేము అడిగిన వెంటనే వారం రోజుల్లోనే అటు నీరు కానీ కరెంటు కానీ వెంటనే ఇవ్వటం జరిగింది. అలాగే మొన్న ఒక 15 రోజుల క్రితం ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి జాయింట్ సెక్రటరీగా రావడం జరిగింది. అప్పుడు భీమవరం పెద్దలందరూ కూడా ఇంకో విషయం కూడా ఆవిడకి తెలియజేయడం జరిగింది. అదేంటంటే మన భీమవరం పట్టణాన్ని సెకండ్ బార్డోలి అంటారు. అది ఇక్కడికి వచ్చినప్పుడు జాయింట్ సెక్రటరీ గారికి మన కలెక్టర్ గారు చెప్పడం, అలాగే మన పెద్దలందరూ చెప్పడంతో ఢిల్లీ వెళ్ళి వాళ్ళ డిపార్ట్మెంట్తో మాట్లాడి దానికి కూడా ఆవిడ ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారండి. అదేంటంటే ఫస్ట్ స్టూడెంట్స్ అందరికీ ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తారు. అది కూడా ఢిల్లీ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ స్టూడెంట్స్కి వర్క్షాప్ కండక్ట్ చేసి వాళ్ళతో ఎస్ఐ రైటింగ్ రాయిస్తారు. ఆ ఎస్ఐ రైటింగ్ని వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వెబ్సైట్లో పెడతారు. రాసిన ప్రతి ఒక్కరికి కూడా 2,000 రూపాయలు అంతా కూడా ఇస్తామని చెప్పారనమాట అండి. అది దానికి ఏంటంటే మనం ఇక్కడ లోకల్ టీచర్ని కోఆర్డినేట్ చేసుకుని ఒకసారి వాళ్ళకి కనుక చెప్తే ఆ వర్క్షాప్తో పాటు మనం ఏదైతే సెకండ్ బార్డోలి దానికి గుర్తుగా స్తూపం ఉంది, ఆ స్తూపానికి కూడా డెవలప్ చేయడానికి కూడా ఫండ్ ఇస్తారని ఆవిడ చెప్పడం జరిగింది మాకు. అందుకని అది కూడా మేము కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా మేము చెప్తున్నాం.
భోగి పండుగ సందర్భంగా భీమవరం పట్టణంలోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. పంచారామ క్షేత్రం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం, పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. నెల రోజుల పాటు జరిగే మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య తెలియజేశారు. భీమవరం పట్టణ ప్రజలకు అలాగే ఉండు నియోజకవర్గ ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు నుండి భీమవరం ఇలవైల పైన మన మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఇవి ఒక నెల రోజుల పాటు జరుగుతాయి. ఈ నెల రోజులు భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. దీని సందర్భంగా మన భీమవరం పట్టణంలో కొంచెం ట్రాఫిక్ డైవర్షను చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన లక్ష్మీ ట్యాక్స్ సెంటర్ దగ్గర, అలాగే మన పొట్టి శ్రీరాములు స్టాట్యూ దగ్గర ట్రాఫిక్ డైవర్ట్ చేసి ఓన్లీ 2 వీలర్స్ పాదచారులు మాత్రమే గుడి ముందుకి అలౌ చేస్తాం. ఎటువంటి వాహనాలని దీని ముందుకి అలౌ చేయం. అదందరూ ప్రజలు గమనించి పోలీసు వారితో సహకరించాలి. అలాగే ఈ గుడి చుట్టుపక్కల ఎక్కడా కూడా అడ్డదిడ్డంగా ట్రాఫిక్ పెట్టడం కానీ, లేకపోతే అడ్డదిడ్డంగా పార్క్ చేయడం కానీ చేయకండి. ట్రాఫిక్ జామ్ అయ్యి భక్తులకి ఇది వస్తుంది, ఇన్కన్వీనియన్స్ కలుగుతూ ఉంటుంది. కావున ఈ నెల రోజులు కూడా భక్తులందరూ మరియు భీమవరం ప్రజలు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా పోలీసు వారితో మీరు కూడా సహకరిస్తారని కోరి ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. భీమవరం 2వ పట్టణంలోని గాయత్రి బ్యాంక్ రోడ్లోని తటవర్తి బదిర నారాయణ సంధ్యా దంపతుల నివాసంలో గొబ్బిళ్ల సంబరాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన పృథ్వీ గుప్తా, హారికా దంపతుల కుమారుడు నితిన్ గుప్తాచే గొబ్బిళ్ల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ మనవడికి భీమవరం సంప్రదాయాలతో గొబ్బిళ్ల సంబరాలు నిర్వహించారు. మన సంస్కృతి సాంప్రదాయాలలో పండుగలు ప్రధాన భాగమని, సంక్రాంతి పండుగ విశిష్టతను నేటి చిన్నారులకు తెలియజేయాలనే గొబ్బిళ్ల సంబరాలు నిర్వహించామని బదిరి నారాయణ తెలియజేశారు. బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధనుర్మాస సందర్భంగా మీకు ఈ భోగి రోజున భోగిపళ్ళు పోయటం అన్నది మన ఆంధ్రప్రదేశ్లో ఆచారం. ఈ ఆచారాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. బదరీనారాయణ గారు, తటవర్తి బదరీనారాయణ గారి ఇంటిలో వారి మనవడికి చావలా పృథ్వీ గుప్తా గారి అబ్బాయి చావలా నితిన్ గుప్తా గారికి భోగిపళ్ళు పోస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతోందండి. ఈ భోగిపళ్ళ యొక్క విశేషం ఏమిటి అంటే, ఈ భోగిపళ్ళు పోసినందుకు గాను మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, పిల్లలకి అన్నీ సమకూరుతాయని మన ఆచారం చెప్తోంది. ఆ ఆచార ప్రకారంగా ఈ భోగిపళ్ళకి అంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి చిన్న పిల్లలున్న ఇంట్లోనూ భోగిపళ్ళు పోసుకుంటారండి. ఇది మన ఆచారంగా భావిస్తున్నాం. సంక్రాంతి అనేది ఎంత ముఖ్యమైన పండుగ మనందరికీ తెలుసు. అది ఒక్క ఊర్లోనే కాదు, అన్ని ఊర్లలోనూ చాలా ఘనంగా జరుపుకుంటారు, ఆనందంగా జరుపుకుంటారు. మొత్తం కుటుంబం అంతా ఒక చోట చేరి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సంక్రాంతి 3 రోజులు
కూడా. అందులోనూ భోగి పళ్ళు పోస్తారు చిన్నపిల్లలకి. సంక్రాంతి అనేది మా ఆంధ్ర సైడ్ ఎలా జరుపుకుంటారో ఈరోజు మీరు చూడొచ్చు. అన్ని ఊర్లతో పాటు ఆంధ్రాలో ఇంకా ఘనంగా జరుపుకుంటారు. అందులోనూ గోదావరి సైడ్ ఇంకా ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు వాళ్ళ తెలంగాణ మనవడికి తటవర్తి బద్రి గారు, సంధ్య గారు భోగిపళ్ళు పోశారు. దానికి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య భోగిపళ్ళు పోశారు. దానికి సంబంధించి డెకరేషన్, ఫంక్షన్ అంతా ఎంత ఘనంగా చేశారో మీరు ఇక్కడ చూడొచ్చు. బద్రి గారు, సంజయ్ గారు వాళ్ళ మనవడికి భోగిపళ్ళు పోసారండి. భోగిపళ్ళు అనేది మనకి ఎప్పుడో అనాదిగా వస్తున్న ఆచారం అండి. అది పిల్లలకి దిష్టి తగలకుండా ఎంతో ఆరోగ్యకరంగా కూడా చేస్తారు. దాని గురించి నెలల పిల్లల కానించి పెద్దవాళ్ళకు ఒక 2-3 ఏళ్ళ పిల్లల వరకు కూడా చేస్తారండి. పిల్లలందరినీ కూర్చోపెట్టి చేయడం కూడా మన సంప్రదాయం అండి. అది ఎంతో చాలా ఘనంగా చేశారు మన బద్రి గారి ఇంట్లో. మేము అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు సంక్రాంతి సందర్భంగా భోగి రోజు మా తెలంగాణ మనవడికి నితిన్ గుప్తాకి భీమవరంలో మేము భోగిపళ్ళు పోస్తున్నాం. మన తెలుగు సాంప్రదాయాలను అందరినీ మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ ఈ పండుగను జరుపుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా ఈరోజు భోగి రోజు మా మనవడు నితిన్ గుప్తాకి మేము భోగిపళ్ళు పోసామండి. ఈ పేరెంటానికి మన చుట్టుపక్కల ఉన్న మొత్తం అందరూ వచ్చి మా మనవడు బాగా ఆశీర్వదించారు. మన తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతిని గుర్తు చేస్తూ ఈ పండుగ చేసాము. అలాగే మన సాంప్రదాయాల సంస్కృతిని నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ పండుగని ఇలా జరుపుకున్నామండి. మా మనవడిని వచ్చి ఆశీర్వదించిన ముత్తైదులందరికీ ధన్యవాదాలు. అలా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. జై శ్రీరామ్. దేశ ప్రజలకు, ముఖ్యంగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులందరూ ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అని, పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ముఖ్యంగా రైతులు బంగారు పంటలు పండించుకొని ఆనందంగా, సంతోషంగా పండుగ రోజుని ఆనందంగా పండుగ చేసుకోవాలని, భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సిరి సంపదలతో ఉండాలని, అందరూ కూడా బంధుమిత్రులతో పండుగ చేసుకుని సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమవరం పట్టణం వేండ్ర పైపుల చెరువు రోడ్లోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గృహ నిర్మాణాల వద్ద తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పల్లా యేసుబాబు ఆధ్వర్యంలో భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. తొలుత గోపూజ నిర్వహించి భోగి మంటను వెలిగించారు. మంటలో భోగి పిడకలు వేసి మంట చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా పల్లా యేసుబాబు మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.
పట్టణ ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలతో ఈ భోగి పండుగ పురస్కరించిన అందరూ భోగభాగ్యాలు సిరి సంపదలతో తోతోగాలని ఆ భగవాన్ని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ విశాఖగూడ లేఅవుట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకంలో 6,600 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి. అందులో 2,200 ఇళ్ళు చాలా స్పీడ్గా మొదలవుతున్నాయి. అందులో 600 ఇళ్ళు అయితే కంప్లీట్ స్టేజ్కి వచ్చేసినాయి. మన ప్రియతమ ఎమ్మెల్యే గారు పురపతి రామాంజనేయులు గారు ఇక్కడ అందరికి కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తానని, ఇల్లు త్వరగా కట్టేసుకుంటే కనుక అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తానని ఆయన అన్నారు. మనం స్పీడ్గా ఇల్లు కట్టేసుకుంటే కనుక ఆయన చేయవలసిన అన్ని పనులైనా చేసి పెడతారు. మీరందరూ కూడా త్వరగా ఇల్లు కట్టేసుకోవాలని, మళ్ళీ సంవత్సరం వచ్చే మీరందరూ గృహప్రవేశాలు చేసుకోవాలని మా తారక రామ కన్స్ట్రక్షన్ తరఫున మీరందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల క్రీడా మైదానంలో అండర్-16 ట్రయాంగిల్ సిరీస్ ఆదివారం ఘనంగా జరిగింది. ఫైనల్ మ్యాచ్ లో డీనర్ కళాశాల జట్టుపై కేజీఆర్ఎల్ టీం విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నట్లు నిర్వాహకులు రామ్ ప్రసాద్, ఎస్కే రియాజులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గత వారం రోజులుగా స్థానిక కేజీఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న అండర్-16 ట్రయాంగిల్ సిరీస్ నందు డీఎన్ఆర్, కేజీఆర్ఎల్, ఆకివీడు టీంలు పాల్గొన్నాయని తెలియజేశారు. ఈ సిరీస్లలో విజేతలకు శ్రీరామ్ స్పోర్ట్స్ వారి సహకారంతో కె శ్రీనివాసమూర్తి, వేణు, బాపూజీ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. ట్రైల్స్లో ఉన్న వాళ్ళందరూ కేజీఆర్ కాలేజ్, డిఎన్ఆర్ కాలేజ్ టోర్నమెంట్ విన్నర్ కెప్టెన్ సాయి వీళ్ళందరూ బాగా ఆడి గెలుపొందారు. కేజీఆర్ కాలేజీ టీం గెలుపొందింది. నిన్న ఈరోజు జరిగిన టోర్నమెంట్లో కేజీఆర్ కాలేజీ విజేతగా నిలిచారు. ఈ టోర్నమెంట్ చాలా యూస్ఫుల్గా ఉంది. మేమందరం బాగా ఆడాం. డిఎన్ఆర్, కేజీఆర్ఎల్, ఆకివీడు మా ముగ్గురు మధ్యలో టోర్నమెంట్ జరిగింది. డిఎన్ఆర్, కేజీఆర్ఎల్ ఫైనల్స్కి వచ్చింది. డిఎన్ఆర్ మాకు బాగా పోటీ ఇచ్చారు కానీ మేము వాళ్ళ మీద తగ్గాం. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు బీజేపీ సీనియర్ నాయకులు పురిగళ్ల రఘురాం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పాలకోడేరు మండలం విశాఖోడేరులో తన నివాసం వద్ద సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంట వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోకవరపు శ్రీనివాస్, కడియం సూరిబాబుతో పాటు స్థానిక ప్రముఖులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తెలుగు పల్లెసీమలో ఆనందాల పెద్ద పండుగ సంక్రాంతి పండుగ మరి ఎంతో పర్వదినం. ఆ సంక్రాంతి పండుగ ప్రారంభంగా మనం మొదటి రోజు భోగి పండుగ చేసుకుంటాం. మరి ఈ రోజున విశాఖోడేరు గ్రామంలో మా ప్రియ మిత్రులు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు శ్రీ పురుగళ్ళ రఘురామ్ గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ రోజున మరి ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ఆనందంతో భోగి పండగ చేసుకోవడం జరుగుతున్నది. ఈ భోగి మంటలు సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం కూడా వారు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంగా ఆనందాల తెలుగు నేలపై మరి ఈ సంక్రాంతి పండుగ మరి అందరికీ కూడా సర్వశుభాలను కలిగించాలని మరి మా ప్రియ మిత్రులు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు వారు మరి జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధి చెందాలని ఇంకా మున్ముందుకు సాగాలని మరి ఈ తెలుగు నేలలోని ప్రజలందరూ కూడా మరి సర్వ సౌభాగ్యాలు మరి పొందాలని ఆ భగవంతుడి ఆశీస్సులు అందాలని మరి కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మిత్రుల బృందంతో విశాఖోడేరు గ్రామంలో మరి వాళ్ళ భోగి పంట వేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా భారతదేశ ప్రజలు హిందువులంతా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి మన ఈ పండగ ఇది. అదేవిధంగా ఇవాళ చాలా విశిష్టమైన రోజు ఇవాళ. ఎందుకంటే కోటి శివరాత్రి అంటారు ఇవాళని. ఎందుకంటే పుష్యమాసంలో ఆరుద్ర నక్షత్రంలో సోమవారం నాడు పౌర్ణమి నాడు వచ్చినటువంటి ఈ పండగ మరి ఇంకా సుఖ సంతోషాలు, రాష్ట్రం అభివృద్ధి చెందాలని, దేశం అంతా ప్రపంచ స్థాయికి ప్రపంచాన్ని భారతదేశం నడిపించాలని ఈ సందర్భంగా మనంతా కోరుకుందాం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి మన గ్రామానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఇవాళ మన గ్రామంలో సంక్రాంతి పండుగని జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇండస్ట్రీ రంగంలో కానీ ఖండాంతరాల నుంచి కూడా మరి సంక్రాంతి రోజున వారి వారి గ్రామాలకు వచ్చి ఈ పండగ చేసుకోవడం అనేది చాలా సంతోషం. మరి ఈరోజు ఇంత విశాఖోడేరు గ్రామంలో మరి రఘురామ్ గారి ఆధ్వర్యంలో జాతీయ నాయకులు రఘురామ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భోగి రోజున భోగి మంటలేసి మరి పండగకి అందరికీ కూడా మిత్ర బృందాన్ని పిలిచి అందరినీ కూడా ఇక్కడే ఒక తాటి మీద నడిపిస్తున్నటువంటి మరి రఘురామ్ గారికి నా తోటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి ఆ పర్మిషన్ కోరుకుంటూ సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. కాళ్ల మండలం సీసలి గ్రామంలో సంప్రదాయ కోడి పందాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ పండుగ సమయంలో సంప్రదాయ పిండి వంటలు, ఎడ్ల పోటీలు, కోళ్ల పోటీలు వంటివి ప్రభుత్వం ప్రోత్సహించారని చెప్పారు. అనంతరం ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలు, భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి వెళ్ళి వారి ఇండస్ట్రీలుగా కానీ ఉద్యోగరీత్యా కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వారందరూ కూడా పండగ అంటే చాలు ఒక 10 రోజుల ముందర మనకి చూస్తాం. తెలంగాణ నుంచి విజయవాడ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయేటువంటి పరిస్థితులు కనపడతా ఉంటాయి. ముఖ్యంగా గ్రామ వాతావరణం ఈ రోజు కూడా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారం ఉంది అంటే మన యొక్క సంక్రాంతి సంబరాలు ఉండటం ద్వారానే జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్రాంతి అంటే ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి వారు ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా సంక్రాంతి పేరు చెప్పి ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు వారికి కూడా గ్రామంలో ఉన్న వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వివిధ రకాల స్కీమ్స్ ద్వారా వారందరూ సహాయ సహకారాలు ఇస్తారు. అదేవిధంగా గ్రామంలో ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం మనం చూస్తా ఉన్నాం. ఈ 4 రోజులను చూసాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా. మొన్న చూసాం, మన ఆకివీడులా చూసాం, నగర పంచాయతీలో ఒక డయాలసిస్ సెంటర్కి ఇవ్వడం జరిగింది. అట్లా సంక్రాంతి సమయంలో వచ్చి ప్రతి ఒక్కరూ మంచి కార్యక్రమాలు అవి చూసాం. నిన్న అదేవిధంగా భీమవరంలో మన ఏదైతే కాళ్ళకూరు గ్రామం ఉందో చూసాం. మనం కాళ్ళకూరులో కూడా అవుట్డోర్ జిమ్ కానీ గ్రంథాలయాలు కానీ కట్టించి ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇక్కడ అందరూ కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ సాంప్రదాయమైనటువంటి పిండి వంటలు కానీ, ఎడ్ల పోటీలు కానీ, కోళ్ళ పోటీలు అంటే ఏదైనా సాంప్రదాయంగా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి సంక్రాంతి సంబరాలు అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చక్కగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అఫీషియల్ గా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. పూర్వం ఏంటంటే పాడి పంటలు, వారు పండించుకునే పంట ధాన్యాలు కానీ ధాన్యాన్ని కూడా మాసూలు చేసుకుని సార్వా క్రాప్ అయిన తర్వాత ఆ మాసూలు ధాన్యాన్ని
ఇంటికి తీసుకొచ్చి పోగులు పెట్టుకున్న తర్వాత చక్కగా కుటుంబం అంతా కూడా కలిసేస్తారు. కానీ కాలక్రమేపీ ఈరోజు పారిశ్రామికంగా కానీ, వ్యవసాయ రంగం బదులు అక్వా రంగం కానీ, అక్వా రంగం బదులు వివిధ రంగాలుగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనకి వ్యవసాయ ఆధారిత మన రాష్ట్రం మనందరం కూడా ఎన్ని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా జరగాలంటే సంక్రాంతి సంబరాలు బాగా బలోపేతమైతే, అంటే ఎవరైనా గ్రామంలో వారి బంధువులను కానీ ఎవరైనా స్నేహితులను కలవాలంటే ఇది ఒక వేదిక. ఎప్పుడో వీళ్ళు బిజీ లైఫ్ లో 365 రోజుల్లో 360 రోజులు బిజీ లైఫ్ పెరుగుతూ సాఫ్ట్వేర్ కానీ వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామాలకు వచ్చి స్వచ్ఛందంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, ఆంధ్ర ఉండి నియోజకవర్గ ప్రజలకు కానీ, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు భోగి అయింది, భోగి స్టార్ట్ అయింది. భోగిలో కూడా అందరూ భోగి మంటలు వేసుకుని చక్కగా హరిదాసులు కానీ అన్ని కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని కూడా ప్రాంతాల్లో. అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భీమవరం క్రికెట్ రీయూనియన్ మ్యాచ్లు ఆఖరి రోజు భీమవరం గ్రీన్స్, భీమవరం బ్లూస్ జట్ల మధ్య జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన భీమవరం బ్లూస్ జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 155 పరుగులు చేశారు. ఈ జట్టులో సారికా త్రిమూర్తులు 39, పులగం శేషు 22 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన భీమవరం బ్లూస్ జట్టు 22.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 156 పరుగులు చేసి విజయం సాధించారు. ఈ జట్టులో సతీష్ 50 పరుగులు చేయగా, కృష్ణమోహన్ 50 పరుగులు, శర్మ 48 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ప్రతిభ కనబర్చిన ఎస్ కృష్ణమోహన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పులపర్తి ప్రశాంత్ ద్వారా విన్నర్స్ ట్రోఫీ గ్రీన్స్ జట్టు కెప్టెన్ మానేపల్లి సూర్యమాణిక్యం అందుకున్నారు. రన్నర్స్ కెప్టెన్ డిఎస్ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీల శ్రీనివాసరాజు ద్వారా రన్నర్స్ ట్రోఫీని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముంబై ఇండియన్, ఐపీఎల్ క్రీడాకారులు పివి సత్యనారాయణరాజు పాల్గొనడం విశేషం. ఇంకా ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కాలేజ్ సెక్రటరీ గాదిరాజు బాబు, కార్యవర్గ సభ్యులు బోసురాజు, 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీ చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మొత్తం 3 రోజుల పోటీలలో బెస్ట్ బ్యాట్స్మెన్ గా కిషోర్, బెస్ట్ ఫీల్డర్ గా నూకల శ్రీనివాస్, బెస్ట్ బౌలర్ గా రెహమాన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా శర్మలు ఎంపికయ్యారు. పులపర్తి ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ నూతన కమిటీలో తాను ఆంధ్ర క్రికెట్ ఉపాధ్యక్షుడిగా రాష్ట్రంలో యువత క్రికెట్ లో రాణించడానికి ఆట స్థలాలు అభివృద్ధి చేస్తున్నామని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఐపీఎల్ టీంకు ఎంపికైన సత్యనారాయణరాజును అభినందించారు. భీమవరంలో క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులు ఏర్పాట్లపై ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆతిథ్యం కల్పించిన గ్రంథి చల్లారావుకి, నిర్వహణ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరూ ఉల్లాసంగా పాల్గొని మంచి అనుభూతులు పంచుకుని ఈవెంట్ను జయప్రదం చేసినందుకు డిఎస్ రాజు, పులగం శేషు, త్రిమూర్తులు, కోకా సతీష్లు ధన్యవాదాలు తెలియజేశారు. Krishnamohan.
అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మన ప్రశాంత్ గారికి, అలాగే ద మోస్ట్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, నిజంగా కూడా ఆయన ఎస్ఐగా కూడా ఇక్కడ మనకి ఉండి లక్కీలీ వీ గాట్ వెరీ నైస్ సిఐ అండ్ వెరీ ఆనెస్ట్ సిఐ. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యాపీ కాళీచరణ్ గారు, మీరు కూడా స్పోర్ట్స్ లవర్ అవటం అనేది నిజంగా ఈరోజు మిమ్మల్ని సీరియస్గా పిలవలేదు. ఆ విషయం మీకు కూడా కాల్ చేశాను. మీరు సపోర్ట్ అందించిన మా తమ్ముడు బాబులు, అండ్ థ్యాంక్ యూ బాబులు. అదేవిధంగా సీనియర్స్లోంచి ఒక విధంగా ఒక ఫైటింగ్ స్పిరిట్తో ఎప్పటికీ మా ప్రత్యర్థిగా నేను ఇష్టపడే మై లవ్లీ ఎనిమి సూర్యమాణిక్యం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మనకి 10th ఒక 2 లీగ్ మ్యాచ్లు కండక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఏలూరు భీమవరం కండక్ట్ చేసుకున్నాం. ఏలూరు భీమవరంలో కూడా ఒక బ్రహ్మాండమైన టీంతో వచ్చి నిజంగా కూడా ఇంతకుముందు ప్రత్యర్థులైన ఇదివరకు ఏలూరు భీమవరం ఆడితే ఇండియా పాకిస్తాన్ ఆడుకున్నట్టు ఉండేది. అటువంటిది ఈ రోజు అయితే మటుకు ఏలూరు ప్లేయర్స్ లేకుండా ఈ టోర్నమెంట్ లేదు, సీరియస్గా, రైట్. అండ్ దీనికి ఎస్పెషల్లీ మై స్వీట్ హార్ట్ వేణు, రియల్లీ ఇలాంటి ఒక పాజిటివ్ క్రికెటర్తో మేము ఈ రీయూనియన్ని షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్, ఎస్పెషల్లీ ఏలూరు ప్లేయర్స్కి, మా సీనియర్స్, ఎస్పెషల్లీ మా వేణు గారు, వీళ్ళందరూ ఈ లాస్ట్ 15 years, ఆల్మోస్ట్ లైక్ 12 to 15 years, మనకి 2 years గ్యాప్ వచ్చింది ఈ ఏసీసీ గ్రౌండ్ ప్రిపరేషన్లో. బట్ వీ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ డూయింగ్ లాస్ట్ 15 years. ఇది ఇంత కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే దీని అంతటికీ ఎక్కడెక్కడి నుంచో మీరంతా ఏలూరు అంతా వచ్చి ఇంత సక్సెస్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంత ఎంజాయబుల్గా మేము ఈ మెమరీస్ ఉంచుకోగలుగుతున్నాం. మా టీము ఇక్కడ లేని మా సీనియర్ ప్లేయర్స్ అందరి తరఫున కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మేము ఎప్పుడు కూడా భీమవరం ఏలూరు డిఫరెంట్ టీమ్స్ కింద చూడలేదు. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ వన్ టీమ్ విచ్ హెస్ రిప్రజెంటెడ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. సో లాంగ్ లివ్ క్రికెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది చాలా ఉత్సాహంతో మేము అందరం రావడానికి కారణం ఏంటంటే భీమవరం హ్యావ్ రిలీజియస్లీ టేకెన్ కేర్ ఆఫ్ ద హాస్పిటాలిటీ. నోబడీ కెన్ అవుట్ బీట్ దేర్ హాస్పిటాలిటీ. ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానమే మమ్మల్ని ఇప్పటిదాకా ఈ 10 years నుంచి వచ్చింది. అండ్ మా డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇన్స్పైరింగ్ క్రికెటర్స్ రాధాకృష్ణ, సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా వాళ్ళ జనరేషన్స్తో నేను ఆడినా కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా ఉండి కోచింగ్ని ప్రొఫెషన్గా తీసుకుని క్రికెట్ని బతికిస్తున్నారు వాళ్ళు. మదర్ టంగ్ అండ్ మదర్ ప్లేస్కి దూరంగా వెళ్ళలేము. ఎవ్రీ ఇయర్ ఈ 3 రోజులు ఇక్కడికే మాకు ఎంత వర్క్ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేస్తాము అండ్ చెప్పి కూడా వస్తాము. ఇక్కడికి దీనికోసమే క్రికెట్ ఆడటం కోసమే వెళ్తున్నామని చెప్తాము. అందరూ మేము ఒక 40 years నుంచి కూడా మేమంతా కలిపి ఆడుకున్న క్రీడాకారులు. ఫస్ట్లో మేము మంగేష్ గారు, మావేలు గారు, గవర్సారథ గారు వీళ్ళు ఆడుతున్నప్పుడు బాల్ అందించేవాళ్ళమండి. ఆ బాల్ అందింటుంటే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఆడే స్టైలు అది చూసి అబ్బా మనం కూడా ఆడితే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మాకు దగ్గర చిన్నప్పుడు డబ్బులు ఉండే కాదు, ఒక పావలా ఐస్ క్రీము 10 పైసలు సోడాలు తాగుతూ ఆడుకునేవాళ్ళం. వాళ్ళు కూడా మేము వెళ్తే మా ఖర్చులు కూడా మంగేష్ గారు, గవర్సారథి, ఆర్వీఎస్ స్కీమ్ గారు వాళ్ళే మమ్మల్ని చూసుకుని కూడా ట్రైన్స్లో తీసుకెళ్ళేవారు. విజయవాడ మ్యాచ్కి మంగేష్ గారు ఎన్నోసార్లు మమ్మల్ని తీసుకెళ్ళి ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆర్గనైజ్ చేస్తున్నా చాలా ఇంట్రెస్ట్గా 10-15 ఏళ్ళుగా ఇంత ఓపిక్గా గతంలో ఉన్న క్రికెటింగ్ హీరోస్ని వాళ్ళని రిమైండ్ చేసుకుంటూ ఇంత మంచి ఆర్గనైజ్ చేయడం అనేది అంత ఆర్డినరీ విషయం కాదు. అది చేస్తున్న వారందరికీ నా కంగ్రాచులేషన్స్. మేము కూడా భీమవరమే కాబట్టి మీరు ఎప్పుడు ఆర్గనైజ్ చేసినా నవ్ దట్ మేము ఏసీఓలో ఉన్నాం కాబట్టి నా సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మీకు ఈ ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఈ టోర్నమెంట్కి, దీనికి మీరు ఎప్పుడు ఏది అడిగినా అన్ని విధాలుగాను చేయడానికి నేను సహకరిస్తాను. ఈ క్రికెట్ గ్రౌండ్ని ప్రతి పండగకి ముందుగా వచ్చి మీరు చక్కగా ఆడి అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అలాగే మన ప్రశాంత్ గారు కూడా దీనికి అందరికీ సహకరిస్తా అని చెప్పి
ఈ గ్రౌండ్ విషయం కూడా ఆయన చెప్తూ జరిగింది. తప్పకుండా ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉంది, దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక ఆయన చెప్పారు, చిన్నప్పుడు కాఫీ కప్పులు అందుకుంటూ ఆడేవారని. అయితే ఇక్కడ వాకర్స్ అంతా చెప్తుంటారు, మేము ఇక్కడ నడుస్తుంటే మాకు ఇబ్బందిగా బంతులు తగులుతున్నాయని చెప్పి. అందులో నేను కూడా ఇస్తున్నాను, నాకు తగిలింది సార్. సో అందరూ చక్కగా ఆడుకుంటాకి కన్వీనియంట్ గా ఎవరికి ఇబ్బంది లేకుండా అందంగా మన ప్రశాంత్ గారు దీన్ని డెవలప్ చేస్తారు కోరుకుంటూ. ఈ రోజు 12వ తారీఖు ఆయన జయంతి అండి, 10వ తారీఖు వర్ధంతి అండి. ఇక్కడ విగ్రహం పెట్టిన కంచి మేమే సెలబ్రేట్ చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా డే టైం చేసేవాళ్ళం అండి. సరే పొద్దున్న మీకు ఇబ్బంది ఉంటుంది అని చెప్పి సాయంకాలం పెట్టినాం. అలాగే మరి పెద్దలందరినీ కూడా పెద్ద అధికారి విగ్రహానికి దండేయడానికి రావాలని, అలానే మిత్రుడు ప్రశాంత్ గారిని కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. This is Surya Manikam before you. I'm taking 1 minute of your time only. I can't speak as previously because I have undergone 5 surgeries to my mouth. Thank God I am again in Devon grounds. So because of Almighty, I am playing cricket again. Thank you all my dear cricketers. I am back again and God has given me a new lease of life because of cricket and gym. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంపలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, భోగిమంట వెలిగించి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. సంక్రాంతి సాంప్రదాయంలో భాగంగా ఘనంగా కోళ్ల పోటీలు, కాళ్ల మండలం పెదవీరంలో తిరునాళ్లను తలపించిన బరులు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనంలో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.